నమస్తే అండి సతీష్. మనం అడవిలో ఉన్నామా జనంలో ఉన్నామా అర్థం కావడం లేదు. జస్ట్ 2 days బ్యాక్ నాకు తెలిసిన ఒక 19 ఏళ్ల అమ్మాయి బీ ఫార్మసీ చదువుతుంది. తీవ్రమైన అనారోగ్య సమస్యతో ఆసుపత్రిలో చేరింది. డాక్టర్లు పరిశీలించాక గుర్తించిన విషయం విన్నాక దీనిపై సోషల్ మీడియాలో వెతికితే కనిపించిన క్రింజ్ కాంటెంట్ ను చూశాక నాకే కళ్ళు బైర్లు గమ్మేశాయి. ఇంజనం తెచ్చుకున్నా అనుకోద్దు, ఇందులో కడిగి ఇదే కదా టైగర్. ఇదే టైగర్ రెండు టైగర్ తింటా అని తింటున్నా అనుకోవద్దు, తింటా అది కూడా. వెయిట్ చేయండి. బిర్యానీ, స్లెట్ పెన్సిల్, కడి వీటి మీద కేల్ రాదు. మా మమ్మీ చేసే చేపల కూర. అందుకే సమాజానికి చాలా చాలా అవసరమైన ఈ సమాచారం మీ అందరికీ తెలియజేస్తే కనీసం మీ ఇళ్లలో మీకు తెలిసిన వాళ్ళలో ఉండే ఇలాంటి జాంబీ బ్యాచ్నైనా కాపాడుకుంటారనే ఏకైక ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. హాస్పిటల్లో చేరిన అమ్మాయికి తీవ్రమైన రక్తస్రావం ఆగకపోవడంతో డాక్టర్లు వైద్య పరీక్షలన్నీ చేస్తే తెలిసింది ఏంటంటే అదే పనిగా గత కొన్ని రోజులుగా స్లేట్ పెన్సిల్స్ అంటే అచ్చ తెలుగులో బలపాలు అంటాం కదా, ఉత్తరాంధ్రలో అయితే పలక పొలలు అంటాం కదా, పలకల మీద రాసుకునే పొలలు అవి వాటిని ఈ పిల్ల ఏదో యజ్ఞం చేస్తున్నట్లుగా డైలీ తినేస్తుందంట. ఇదేంటి అని పేరెంట్స్ అడిగితే సోషల్ మీడియాలో కనిపించిన కొన్ని మన పైత్యకారుల రీల్స్ చూపించి ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి, చాలా టేస్టీగా ఉంటాయని చెప్పుకొచ్చిందంట. దీంతో వాళ్ళు కూడా కాస్త లైట్గానే తీసుకున్నారు. ఇంకా ఈ పిచ్చి ఇక్కడతో ఆగకుండా పరాకాష్ఠకి చేరిపోయింది. ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్న ఎడిబుల్ క్లే అంటే తినే మట్టి అన్నమాట, దీనిని కూడా బుక్ చేసి తెప్పించుకొని తింటుందంట. ఈ మట్టి తింటే ఆరోగ్యం అంటూ కొందరు పిచ్చోళ్ళు హాఫ్ నాలెడ్జ్ ఉన్నోళ్ళు రీల్స్ చేయడం అది చూసి ప్రాణాలతో పోరాడుతూ ఉన్నారు. నేను ఇంతకు ముందు చెప్పిన ఆ అమ్మాయికి ఇవి తినడం వల్ల ఇప్పుడు ఒంట్లో బాగా నీరసం, ఏం తిన్నా అరక్కపోవడం, ఓవర్ బ్లీడింగ్, ఇతర అనారోగ్య సమస్యలతో ఆసుపత్రి పాలయ్యింది. ఆమె తల్లిదండ్రులు లబో దిబోమని ఏడుస్తూ ఉన్నారు. ఇప్పుడు దీనిపై నేను స్టడీ చేస్తే వామ్మో పిచ్చోళ్ళు చాలామందే ఉన్నారే అనిపించింది. చాలామంది అమ్మాయిలు, పెళ్ళైన పిల్లలున్న తల్లులు కూడా ఈ బలపాలను ఏదో బంగాళాదుంప చిప్సో మటనో చికెనో తిన్నట్లుగా తినేస్తూ లొట్టలేస్తూ భలే ఉందని ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ వాటిని వీడియోలు తీసి పెడతా ఉన్నారు. బలపాలను చూడగానే వాళ్ళ కళ్ళల్లో ముఖంలో గంగ చంద్రముఖిలా మారిపోతూ తన ప్రియుడిని చూసినప్పుడు కళ్ళతో ఇచ్చే ఎక్స్ప్రెషన్స్, కాంతితో ముఖం మెరిసిపోయినట్లు ఒక్కొక్కరు పరవశించిపోవడం చూస్తే ఏంద్రా వీళ్ళేమైనా జాంబీ బ్యాచా ఏంటి అని నాకైతే అనిపించింది. మీలో కూడా చాలా మంది ఇలాంటి వాళ్ళని చూసే ఉంటారుగా, ఉంటే మరి మీకేమనిపించదో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఎవరో ఒక ఆమె మొత్తం ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తూ రీల్స్ చేస్తుంది. 30-40 ఏళ్ల అనుభవం ఉన్న డాక్టర్లు, న్యూట్రిషన్స్ కూడా చెప్పనంత కాన్ఫిడెంట్ గా ఇవి తింటే మంచిది, ఆరోగ్యం, ఇవి హెల్త్ కి చాలా సూపర్ గా పనిచేస్తాయి, బాడీలోనే టాక్సిన్స్ పోతాయి, గట్ హెల్త్ బాగుంటుంది, మినరల్స్ వస్తాయని ఏదేదో చెప్పుకుంటూ పోతుంది. ఇవి రోస్టెడ్, ఇవి నాన్ రోస్టెడ్ అని వర్ణించి మరీ చెబుతూ వాటిని ప్రమోట్ చేస్తుంది. పైగా తనకు పెట్టిన కామెంట్లలో అత్యధిక శాతం పాజిటివ్ గా పెట్టారంట. కేవలం కొన్ని కామెంట్లు మాత్రమే హాఫ్ నాలెడ్జ్ అని పెట్టారంట. అందుకే వాటికి ఈవిడ క్లారిటీ ఇచ్చేస్తుంది. మట్టి తింటే అనారోగ్యం అని ఎవరు చెప్పారు? అలా అయితే ఆఫ్రికా దేశాల్లో ఎప్పుడో జనాలు అంతరించిపోవాలి కదా, వాళ్ళు మట్టితో అప్పడాలు చేసుకుని మరీ తినేస్తారంటూ లాజిక్ లో వదులుతుంది. అసలు ఎలాంటి వాళ్ళని ఏమనాలి? వీళ్ళది హాఫ్ నాలెడ్జ్ కూడా కాదు, జీరో నాలెడ్జ్. ఇలాంటి బ్యాచ్ చెప్పేదాన్ని గుడ్డిగా నమ్మేసి జనం చావు బతుకుల మధ్య పోరాడుతున్నారు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు అసలు ఏ సైంటిఫిక్ బేస్తో మట్టి తింటే మంచిదని చెబుతున్నారో ఆ ప్రూఫ్స్, వీళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి అనేది ముందు ప్రకటించాలి. లేదంటే ఇలాంటి వాళ్ళు కూడా హాఫ్ నాలెడ్జ్తో చెప్పే విషయాలు సొసైటీకి చాలా ప్రమాదకరం. ఏ ప్రూఫ్, సరైన అధ్యయనాలు లేకుండా చెబితే కేసు పెట్టి లోపల పడేయాలి. లేకపోతే చెబుతాను కదా, సమాజానికి చాలా డేంజర్. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, వెబ్సైట్లలో వ్యాపారం చేస్తూ అమ్ముకునే వాళ్ళు ఎడిబుల్ క్లే, మనం తినగలిగే మట్టిది, బంక మట్టి, దీనిని కడి మట్టి, బొత్తుడో లేదా నకుముత్ క్లే అని అంటారు, తినేయండి, దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి అంటూ చాలా చెప్పుకొస్తా ఉన్నారు, ప్రచారం చేస్తున్నారు. బలపాలు అమ్ముకుంటూ ఆదాయం కూడా పొందుతున్నారు. పూర్వకాలం నుంచి కొన్ని ప్రాంతాలలో జీర్ణ సమస్యల నివారణకు గర్భిణీలలో వచ్చే విభిన్న కోరికల క్రేవింగ్స్ కారణంగా దీనిని తింటూ ఉంటారు. అందుకే ఎవరైనా తినేయచ్చు అంటూ చాలా దారుణంగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయంటూ తెగ ప్రచారం చేస్తున్నారు. వాస్తవంగా సైంటిఫిక్ గా ఎలాంటి అధ్యయనాలు మట్టి బలపాలు తింటే మంచిది అని చెప్పేవి ప్రపంచంలో ఇప్పటి వరకు ఒక్కటి కూడా లేదు.
ఏ వైద్యుడు కూడా దీనిని ఇంతవరకు మంచిదే అని చెప్పలేదు. కేవలం ఆయుర్వేదంలో నిపుణుల ఆధ్వర్యంలో శుద్ధి చేసిన ప్రత్యేక మట్టినే మడ్బాత్ థెరపీకి వాడతారు. అంటే ఒంటికి పూసుకోవడం ద్వారా చర్మానికి మంచిది. అది కూడా ఏ మట్టి పడితే ఆ మట్టిని పూసుకోకూడదు. సహజమైన ఖనిజాలు ఉన్న ప్రత్యేక బంకమట్టిని మాత్రమే ఒంటి కోసం వాడాలి. అప్పుడే చర్మంలోని మురికిని ఇది తొలగిస్తుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, చర్మాన్ని చల్లబరుస్తుంది అని ఆయుర్వేదంలో మాత్రమే. అది కూడా నేను చెప్పే కదా, నిపుణుల ఆధ్వర్యంలోనే శుద్ధి చేసిన ప్రత్యేక మట్టిని వాడాలని ఉంది. అయితే ఇలా మడ్బాత్ థెరపీ వల్ల కూడా కొన్నిసార్లు వాటిలో ఉండే బ్యాక్టీరియా వల్ల చర్మ సమస్యలు, ఇన్ఫెక్షన్లు కూడా వస్తుంటాయి. శరీరంపై పుళ్ళు లేదా గాయాలు ఉన్నప్పుడు అస్సలు ఈ మట్టిని పూయకూడదని క్లియర్గా నిబంధనలు కూడా ఉన్నాయి. ఒంటికి గాయం అంటేనే పూయకూడదంటే అలాంటిది మట్టిని నేరుగా నోటులో వేసి నమిలేసి మింగి తినడం ఏంటి అసలు? ఎవడు చెప్పాడు వీళ్లకు? ఒక్క ప్రూఫ్ అయినా చూపెట్టగలరా? అంతర్జాతీయ స్థాయిలో మెడికల్ స్టడీస్ను, జర్నల్స్ను ప్రచురించే హెల్త్ లైన్, మెడికల్ న్యూస్ టుడే లాంటి ప్లాట్ఫామ్స్లో కూడా స్పష్టంగా మట్టి తింటే అనారోగ్యంతో పోతారు అనే విషయం ఉంది. ఆ ప్లాట్ఫామ్స్లో క్లియర్గా ఏం రాశారంటే, ఎంత శుద్ధి చేసిన మట్టిని తిన్నా అది ఆరోగ్యానికి హానికరమే. కొన్ని ప్రత్యేకమైన శుద్ధి చేసిన బంకమట్టి లేదా కైన్ రకాలను ఎడిబుల్ క్లేగా అమ్ముతూ ఉంటారు. అయితే వైద్యపరంగా ఇది సురక్షితం కాదు. ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఎదుర్కోవలసి వస్తుంది వీటిని తింటే. సాధారణంగా మట్టిలో ప్రమాదకరమైన బ్యాక్టీరియా, పురుగుల గుడ్లు, పారాసైట్స్ కూడా ఉంటాయి. సీసం, ఆర్సెనిక్ వంటి హానికరమైన హెవీ మెటల్స్ కూడా మట్టిలో ఉండడం వల్ల శరీరంలో విషం చేరుతుంది. బలపాలు, మట్టి తినే అలవాటును పికార్డ్ డిజార్డర్ అంటారు. శరీరంలో ఐరన్ లేదా ఇతర ఖనిజాల లోపం ఉన్నప్పుడు ఇలా తినాలనిపిస్తుంది. మార్కెట్లో దొరికే ఈ ఎడిబుల్ మట్టిని తింటే జీర్ణ సమస్యలు, మలబద్ధకం, కిడ్నీలు ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉందని మెడికల్ మ్యాగజైన్స్ స్పష్టంగా చెబుతూ ఉన్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో వీళ్ళ పైత్యం ఎంత పెరిగిపోయిందంటే, ఈ ఎడిబుల్ మట్టితో పాటు కొన్ని బ్రాండ్ల బలపాలు, ఎగ్జాంపుల్కు టైగర్ బ్రాండ్ బలపాలు తినగలరా అని ఎవరో ఛాలెంజ్లు విసురుకుంటూ వాటిని తెప్పించుకుని ఏవో నా పళ్ళు ఇరిపోతా ఒక్కొక్కటికుండా. ముక్కలు ఈ పాల పుడకలు, జంతికలు, చెగోడీలు తిన్నట్టుగా నోట్లో పెట్టుకుని కరకర నమిలి తినేస్తా ఉన్నారు. ఇలా కొద్ది రోజులు తింటే పోతారు, అంతకంటే ఇంకేం ఉండదు. ఇది క్లియర్, ఇది పచ్చి నిజం. బలపాలు, ఎడేబుల్ మట్టి, రోస్టెడ్ మట్టి అంటూ తినేస్తూ పోతే కొద్ది రోజుల్లోనే ఆ మట్టిలోనే శాశ్వతంగా పడుకుంటారు, ఇంకా నో డౌట్. ఈ బలపాలు, మట్టి తినే బ్యాచ్లో చాలా డౌట్స్ ఉన్నాయి, కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. అవేంటంటే, మొదటి అపోహ, ఇవి తింటే శరీరంలో టాక్సిన్స్ పోతాయి. కానీ నిజం ఏంటంటే, మట్టి శరీరంలోనే టాక్సిన్స్ తీసేయదు. నిజానికి మట్టిలోనే సీసం, ఆర్సెనిక్, కాడ్మియం, మెర్క్యూరీ వంటి అత్యంత ప్రమాదకరమైన భారీ లోహాలు ఉంటాయి. ఇవి శరీరంలోకి చేరి లివరు, కిడ్నీలు, మెదడు, ఇతర అవయవాల పనితీరును శాశ్వతంగా పాడు చేస్తాయి. రెండో అపోహ, గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుందని. కానీ నిజం ఏంటంటే, మట్టి బలపాలు మానవ జీర్ణ వ్యవస్థలో అస్సలు కరగవు. ఇవి పొట్టలోకి వెళ్ళాక పేగుల్లో గడ్డలుగా మారిపోతాయి. దీనివల్ల తీవ్రమైన మలబద్ధకం, పేగుల్లో అడ్డంకులు ఏర్పడి ప్రాణాపాయ స్థితి, అత్యవసరంగా సర్జరీలు చేయాల్సి వస్తుంది. ఇది ఇంకా క్యాన్సర్ వంటి ప్రాణాంతిక వ్యాధులకు కూడా కారణమవుతుంది. అపోహ 3, మినరల్స్ అంటే ఖనిజాలు వస్తాయంటే ఖనిజాలు లభిస్తాయని చెబుతూ ఉన్నారు. నిజం ఏంటంటే, మట్టిలో ఖనిజాలు ఉన్నమాట నిజమే, కానీ అవి మన శరీరం గ్రహించే రూపంలో ఉండవు. పైగా ఇవి మనం తినే మంచి ఆహారంలోని ఐరన్, ఈ జింకు, కాల్షియం వంటి పోషకాలను శరీరం గ్రహించకుండా అయస్కాంతంలా లాగేసుకుంటాయి. పోషకాహార లోపానికి ప్రధానంగా దారితీస్తుంది. దీనివల్ల శరీరంలో రక్తం తగ్గిపోయి తీవ్రమైన రక్తహీనత, ఎనీమియా ఏర్పడుతుంది. అట్లాగే ఇంటర్నల్ బ్లీడింగ్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ బ్లీడింగ్ కూడా జరుగుతుంది. ఈ స్లేట్ పెన్సిల్స్, బలపాలు చాలా గట్టిగా పదునైన అంచులతో ఉంటాయి కనుక ఇవి నమిలి మింగేటప్పుడు నోరు, అన్నవాహిక, పొట్ట లోపలే సున్నితమైన పొరలను గీరుకుంటూ వెళ్తాయి. దీనివల్ల అల్సర్లు ఏర్పడి లోపల బ్లీడింగ్ అవుతుంది. దీని వలన రక్తపు వాంతులు అవడం లేదా మోషన్స్ నల్లగా రావడం వంటి సమస్యలు వస్తాయని ఈ మెడికల్ జర్నల్స్లో స్పష్టంగా రాసుకొచ్చారు.
మహిళలకు ఓవర్ బ్లీడింగ్ అవుతుంది, రక్తహీనతతో పాటు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది అని హెచ్చరిస్తూ ఉన్నాయి. ఈ క్లే ఈ బలపాలను నిల్వ ఉంచడానికి లేదా ప్రాసెస్ చేయడానికి వాడే కొన్ని రకాల కెమికల్స్ మట్టిలో సహజంగా ఉండే రేడియో ధార్మిక లేదా పారిశ్రామిక వ్యర్థాల కాలుష్యం వల్ల దీర్ఘకాలంలో పొట్ట, పేగులు లేదా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గట్టిగా ఉండే బలపాలను కొరకడం వల్ల ఈ పంటి పైపొర అరిగిపోయి పళ్ళు విరిగిపోవడం లేదా పుప్పు పళ్ళు రావడం కూడా జరుగుతుంది. అయితే వీటిని తినాలి అనే కోరిక కలగడానికి గల కారణాలు ఏంటో తెలుసా? మట్టి, శుద్ధ మొక్కలు లేదా బూడిద వంటి ఆహారేతర పదార్థాలను తినాలనిపించడానికి వైద్య పరిభాషలో పికార్డ్ డిజార్డర్ అంటారు. శరీరంలో ఐరన్ లోపం లేదా జింక్ లోపం ఉన్నప్పుడు శరీరం ఇలాంటి వాటిని తినమనే వింత కోరికలను కలిగిస్తుంది. పోషకాల అవసరాలు వేగంగా మారడం వల్ల కొందరు గర్భిణీ స్త్రీలలో, చిన్నపిల్లలలో ఈ విధమైన కోరికలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇప్పుడు ఈ సోషల్ మీడియా ట్రెండ్స్ వల్ల చాలామంది టీనేజర్లు కేవలం వ్యూస్ కోసం, క్రేజ్ కోసం సోషల్ మీడియాలో అవి నమిలేటప్పుడు వచ్చే శబ్దం వీడియోలు చూసి అది ఒక ఫ్యాషన్ అనుకుని, అదొక ట్రెండ్ అనుకుని అలవాటు చేసుకుంటున్నారు, ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. మరో అపోహ ఏంటంటే ఆఫ్రికా దేశాల్లో జనాలు మట్టి తింటున్నారు, వాళ్ళకేం కావడం లేదు కదా, అలా అయితే వాళ్ళు ఎప్పుడో అంతరించిపోవాలి కదా అని కొందరు వాదించడం కేవలం ఒక అపోహ, వాళ్ళ మూర్ఖత్వం మాత్రమే. వాళ్లకు ఏ ఆరోగ్య సమస్యలు రావడం లేదు, వాళ్ళు చనిపోవడం లేదు అనడం ముమ్మాటికి అబద్ధం. వైద్య పరిశోధనల ప్రకారం ఆఫ్రికాలో మట్టి తినే అలవాటు ఉన్న మహిళలు, పిల్లలు అనేక తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఆసుపత్రులు పాలవుతున్నారు. తీవ్రమైన రక్తహీనత, ఐరన్ లోపం, నీరసంతో బాధపడుతూ ఉన్నారు. ప్రేగులు ఉబ్బడం, ప్రేగుల్లో అడ్డంకులు, అపెండిసైటిస్ రావడం వల్ల అత్యవసరంగా ఆపరేషన్లు చేసి ఆ మట్టి గడ్డలను తీసేస్తున్నారు. ఆపరేషన్లు ఆలస్యం అయితే చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని ఇంటర్నేషనల్ జర్నల్స్ కూడా తెలియజేస్తూ ఉన్నాయి. పరాన్న జీవుల ఇన్ఫెక్షన్లు మట్టి ద్వారా పొట్టలోకి వెళ్ళే హుక్ వామ్స్, రౌండ్ వామ్స్ వంటి పురుగుల వల్ల అక్కడి పిల్లల్లో పోషకాహార లోపం, ఎదుగుదల లోపించడం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. మరి ఆఫ్రికాలో వాళ్ళ మట్టిని ఎలా తింటారు అంటే వాస్తవాలు ఏంటంటే ఆఫ్రికా దేశాల్లో మట్టి తినే అలవాటును వైద్య పరిభాషలో జియోఫాగి అంటారు. సోషల్ మీడియాలో దొరికే కెమికల్స్ కలిసిన రోస్ట్ చేసిన నక్కుమట్టి క్లే లాంటి వాటిని వాళ్ళు అసలు తినరు. వాళ్ళు భూమి లోపల చాలా అడుగుల లోతు నుంచి కాలుష్యం లేని నిర్దిష్టమైన క్లే, ఉదాహరణకు మైదానాల్లోని మట్టి లేదా విండ్ బోన్స్ క్లే, అట్లాంటి వాటిని సేకరిస్తారు. వాటిని కూడా ఎండబెట్టి నిప్పులపై కాల్చి బ్యాక్టీరియా చనిపోయేలా చేసి తింటారు. అయినప్పటికీ అందులో ఉండే భారీ లోహాల వల్ల వాళ్ళ లోపల, శరీరం లోపల ఉండే అవయవాలు పాడవుతూనే ఉన్నాయి, ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. అక్కడ ఎందుకు తింటారు అంటే గర్భధారణ సమయంలో వచ్చే వికారాలు, మార్నింగ్ సిక్నెస్ తగ్గించడానికి అక్కడ సంప్రదాయంగా దీనికి ఒక మందులా వాడడం కొన్ని దశాబ్దాల క్రితం మొదలుపెట్టారు. కానీ రాను రాను అక్కడ కూడా ఆఫ్రికాలో కొన్ని వెనుకబడిన ప్రాంతాలలో ఆకలిని తట్టుకోవడానికి, పొట్ట నింపుకోవడానికి వేరే ఆహారం లేక మట్టిని తినడం ఒక అలవాటుగా మార్చుకున్నారు. మెయిన్ పాపం వాళ్ళ పేదరికం, కరువు, ఆహార కొరత వల్లే తప్ప గతి లేక తప్పనిసరి పరిస్థితుల్లో తినడానికి ఏమీ లేక ఈ మట్టి తింటున్నారు పాపం. ఇక్కడ తినడానికి టన్నుల కొద్ది రకరకాల వెరైటీలు ఉంటే ఇంకా మట్టి తిని మట్టిపాలు అవ్వడం ఏంటి? అయితే మరి వెంటనే ఎందుకు చనిపోవడం లేదంటే మట్టి తినడం అనేది స్లో పాయిజన్ లాంటిది. మట్టి తినగానే ఎవరు క్షణాల్లో చనిపోరు, కానీ అందులోనే సీసం, ఆర్సెనిక్ వంటి విషపూరిత లోహాలు ప్రతిరోజు కొద్ది కొద్దిగా కిడ్నీలలో, లివర్లో పేరుకుపోతాయి. కొన్ని సంవత్సరాల తర్వాత కిడ్నీలు పూర్తిగా ఫెయిల్ అవ్వడం, లివర్ పాడవడం, అంతర్గత రక్తస్రావం జరగడం, క్రమంగా ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. ఆఫ్రికాలో సగటు ఆయుర్దాయం తగ్గడానికి ఇలాంటి అనారోగ్యకరమైన అలవాట్లు కూడా ఒక ప్రధాన కారణం. ఆఫ్రికాలో తింటున్నారు కాబట్టి మనము కూడా తినేయొచ్చు అనుకోవడం చాలా ప్రమాదకరం. సిగరెట్ తాగేవాడు వెంటనే చనిపోడు కదని మనం సిగరెట్ తాగడం మొదలు పెట్టాం కదా, అట్లాగే మట్టి తినడం కూడా శరీరానికి నెమ్మదిగా ప్రాణాంతిక వ్యాధులను తెచ్చిపెడుతుంది. కాబట్టి సోషల్ మీడియా ప్రచారాలను నమ్మి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. రోస్టెడ్ అయినా, నాన్ రోస్టెడ్ అయినా మట్టి మట్టే, బల్పం బల్పమే. ఏ రకమైనా సరే తినడానికి అస్సలు సురక్షితం కాదు. ఇలాంటి చెత్త అలవాట్లు ఉన్న వాళ్ళు వెంటనే జనరల్ ఫిజిషియన్ కలిసి కంప్లీట్ బ్లడ్ పిక్చర్, సిబిపి లేదా ఐరన్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకోవాలి. శరీరంలో ఐరన్ లోపాన్ని టాబ్లెట్ల ద్వారా డాక్టర్ల సలహాలు, సూచనల మేరకు సరిచేస్తే శరీరానికి అవసరమైన పోషకాలు అందినప్పుడు ఈ మట్టి తినాలి అనే కోరిక దానంతట అదే పూర్తిగా తగ్గిపోతుంది. ఎవరికైనా ఈ అలవాటు ఉంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని కలవమనండి. దీంట్లో సిగ్గుపడాల్సింది ఏమీ లేదు. ప్రాబ్లం
ఏంటో దాని కింద ఏం కండిషన్ ఉందో కనుక్కొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకున్నారనుకోండి ఈ ప్రాబ్లం డిసపియర్ అవుతుంది. ఎందుకు అంటే మనం దీన్ని నెగ్లెక్ట్ చేస్తే దీనివల్ల ఒకటి పాయిజనింగ్ జరగచ్చు, లేదంటే ఇంటెస్టైనల్ ఆబ్స్ట్రక్షన్ కానీ, కడుపులో సివియర్ ఇన్ఫెక్షన్ కానీ, బ్లాకేజ్ కానీ చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గురించి ఫోకస్ చేయాలి. టేక్ కేర్. ఒక సామాజిక బాధ్యతతో నేను చేసిన ఈ వీడియో చూశాక మీ అభిప్రాయం ఏంటి అనేది తప్పకుండా తెలియజేయండి. ప్రతి ఇంటికి ఈ వీడియో చేరేలా షేర్ చేయండి. చాలా మందికి ఉపయోగపడుతుంది, చాలా మందిని కాపాడిన వాళ్ళు అవుతారు మీరు. సో ఖచ్చితంగా లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి, వీడియో మాత్రం షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.